ఈరోజు మనము కీవర్డ్ రీసెర్చ్ చూద్దాము. కీవర్డ్ రీసెర్చ్ చూసిన తర్వాత కంటెంట్ రాద్దాం. ఫస్ట్ కంటెంట్ రాయాలంటే మనకి కీవర్డ్స్ కావాలి. కాబట్టి మనము ఫస్ట్ కీవర్డ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం బెస్ట్. అయితే మనము మాన్యువల్‌గా ఎలా తీసుకోవాలి, అలాగే టూల్స్‌ని యూజ్ చేసి ఎలా తీసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ ఈరోజు చూద్దాము. అలాగే ఏ బిజినెస్‌కైనా కూడా సేమ్ ప్రాసెస్ అదే ఉంటది. ఇప్పుడు మనము గూగుల్‌కి చేస్తున్నాం కాబట్టి గూగుల్‌లోనే మనం సెర్చ్ చేయాలి. ఈ గూగుల్‌లో మనం ఏ బిజినెస్ అయినా తీసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే మనం నార్మల్‌గా ఈ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ గానీ, డిజిటల్ మార్కెటింగ్ గానీ, లేకపోతే ఇవి తీసుకుందాం. బట్ ఈ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ అనేది మనకు అవుతుంది కాబట్టి మనము డిజిటల్ మార్కెటింగ్ కీవర్డ్స్ తీద్దాము. ఫస్ట్ మనకు ఒక వెబ్‌సైట్ ఇచ్చారు. ఆ వెబ్‌సైట్‌లో మాక్సిమం మనకి కీవర్డ్స్ అనేవి ఉంటాయి. అంటే డైరెక్ట్‌గా మనకి వెబ్‌సైట్‌లో ఫైండ్ ఔట్ చేయలేనప్పుడు వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇది దేనికి రిలేటెడ్, ఎలాంటి కీవర్డ్స్ తీయాలి అని. కొంతమంది అలా ఎక్స్‌ప్లెయిన్ చేయరు. వెబ్‌సైట్ ఇస్తారు. ఆ వెబ్‌సైట్ అంటే ఇట్లా ఈ వెబ్‌సైట్ తీసుకుంటే మనకు మాక్సిమం ఇక్కడ మనకు అర్థమైపోతది. ఈ వెబ్‌సైట్‌లో ఏమున్నాయి, ఎట్లా ఉన్నాయనేసి. లైక్ ఇక్కడ చూద్దాంలే నేను కాకుండా. ఇక్కడి నుంచి మనం ఐడెంటిఫై చేస్తాం. అట్‌లీస్ట్ ఒక కీవర్డ్ అయినా మనం ఫైండ్ ఔట్ చేయగలుగుతాం. అంటే ఇక్కడ మనకు ఒకటి ఉంది కాబట్టి ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ తెలుగు అనేది ఇది ఒక కీవర్డ్. కొన్ని బిజినెస్‌లు ఏంటంటే మనకు అర్థం కావంటే కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెసెస్ ఉంటాయి. అలాంటి వాటికి కొన్ని వాటికి ఏ కీవర్డ్స్ తీసుకోవాలనేది కూడా మనకంత అర్థం కానప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ప్రెజెంట్ ఏంటంటే ఇక్కడ ఈ కీవర్డ్ ఉంది కాబట్టి ఇది తీసుకున్నాము. మాన్యువల్‌గా ఎలా చేయాలి అంటే ఫస్ట్ గూగుల్‌లోకెళ్ళేసి ఇక్కడ టైప్ చేస్తున్నాం. ఇక్కడ టైప్ చేసినప్పుడు మనకొక కీవర్డ్ వచ్చింది. మెయిన్ కీవర్డ్ ఫస్ట్ కీవర్డ్ ఇది ఉంది మనకి. అండ్ నెక్స్ట్ కీవర్డ్ ఏం చూసుకోవాలంటే ఇదొచ్చేసి లోకల్ కీవర్డ్ అనమాట. ఏ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు నియర్ మీ అని. ఇదొక కీవర్డ్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కోర్స్ తెలుగు అని ఉంది. ఈ ఫ్రీ అనేది అందరికీ సెట్ అవ్వదు. ఎవరైనా ఫ్రీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసి అంటే లైక్ కోర్సెస్ కానీ ఏదైనా ఫ్రీ ఉంటేనే యూజ్ చేయాలి. లేకపోతే ఈ కీవర్డ్ అనేది మనం అసలు యూజ్ చేయొద్దు. బట్ ఇక్కడ అయితే తీసుకుందాము. హ్మ్. నార్మల్‌గా సర్వీసెస్ ఇచ్చేటప్పుడు వాళ్ళ ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయా? లేవా? అంటే బేసిక్ లెవెల్‌లో ఒక మాడ్యూల్ ఫ్రీగా ఇస్తాము. రిమైనింగ్ పెయిడ్ అని అట్లాంటివి కూడా కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు పెడతారు కాబట్టి, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అలాగే ఇక్కడొచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అనుంది. ఇది ఒక కీవర్డ్. ఇట్లా అంటే ఆ ఒక్క కీవర్డ్‌ని యూజ్ చేసి మనం ఎన్ని కీవర్డ్స్ తీసుకున్నామో చూడండి. ఇట్లా మనం కీవర్డ్స్ అన్నీ తీసుకోవాలి. అలాగే ఇంకా ఈ పీడీఎఫ్ అంటే పీడీఎఫ్‌లు మనం క్రియేట్ చేయాలి. బట్ ఇది మనం నెక్స్ట్ స్టెప్‌లో వర్క్ చేసేటప్పుడు ఈ కీవర్డ్ యూజ్ అవుతది. ఇప్పుడు కాదు. మనం పీడీఎఫ్ క్రియేట్ చేసి అప్‌లోడ్ చేసినప్పుడు ఈ కీవర్డ్ యూజ్ అవుతది. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఇది బ్లాగ్‌కి యూజ్ అవుతది. ఈ కీవర్డ్ అనేది బ్లాగ్ రాసుకోవడానికి. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది. ఇట్లా మనకి కొన్ని కీవర్డ్స్ అనేవి ఇక్కడి నుంచి తీసుకున్నాము. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఇట్లా మనము కీవర్డ్స్ అనేవి తీసుకున్నాము. ఇట్లా మనము ఒక 10-15 కీవర్డ్స్ అనేవి తీసుకోవాలి.
ఇట్లా చేసినప్పుడు మనకి కీవర్డ్ సజెషన్స్ అనేవి ఆహ్, వస్తున్నాయి. వీటిని బట్టి కూడా తీసుకోవచ్చు. లైక్ మనకు ఏరియా వైస్‌గా కూడా ఉంది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ అమీర్పేట అని ఉంది. అలాగే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ ఎస్ఆర్ నగర్ ఇట్లా ఏరియా వైస్‌గా కూడా తీసుకోవచ్చనమాట. విత్ ప్లేస్‌మెంట్స్ ఇక్కడ ఫీజు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఫీజు ఇవన్నీ కూడా ఉంది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్ ఆన్‌లైన్ ఇట్లా మనకి వెళ్ళే కొంది కీవర్డ్స్ అనేవి వస్తూనే ఉంటాయన్నమాట. ఈ సజెషన్స్‌ని బట్టి, యూజర్ సజెషన్‌ని బట్టి కీవర్డ్స్ ఇలా తీసుకున్నాం. మామూలుగా అయితే నార్మల్ కీవర్డ్ బేస్ మీద ఎలా తీసుకుంటామంటే జస్ట్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్, ఏఐ ఆన్‌లైన్ ట్రైనింగ్ కోర్స్ ఇట్లాంటివి కీవర్డ్స్. కానీ ఇవి సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద మనం తీసుకునే కీవర్డ్స్ అన్నమాట. ఇట్లాంటి కీవర్డ్స్ అన్ని సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడొచ్చేసి బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ ఉంది. జస్ట్ మనం ఇది తీసుకుందాం. బెస్ట్ అనేది బ్లాగ్స్ రాసేటప్పుడు తీసుకోవచ్చులే గానీ ప్రెజెంట్ ఇప్పుడు హైదరాబాద్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఇట్లా మనం చేస్తూ చెక్ చేసుకుంటూ ఒక్కొక్క కీవర్డ్‌ని చూసుకుంటా ఉంటే మనకి ఇంకా వస్తూనే ఉంటాయి కీవర్డ్స్. ఇలా కీవర్డ్స్‌ని తీసుకోవడం. ఒకవేళ మనకిక్కడ సజెషన్స్ ఎక్కువ రాలేదనుకోండి, ఇక్కడ మనం చెక్ జేసుకోవచ్చు. అలాగే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఇక్కడ వీళ్ళు కూడా ఎలా ఇచ్చారో చూడండి. బెస్ట్ జాబ్ ట్రైనింగ్ అని. ఎ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ ట్రైనింగ్. ఇట్లా మనం కీవర్డ్స్‌ని మనం జనరేట్ చేసుకుంటూ ఉండొచ్చనమాట. ఇక్కడ కింద కూడా సజెషన్స్ తీసుకొని ఇట్లా మీరు ఒక నోట్‌ప్యాడ్‌లో ఒక 10-15 కీవర్డ్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనము టూల్ యూజ్ చేసి బెస్ట్ కీవర్డ్స్ తీసుకుంటున్నాం. టూల్ యూజ్ చేయడానికి మనకి ఫ్రీ టూల్ ఉంది. ఫస్ట్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ తీసుకుందాం. ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్ నుంచి మనం కీవర్డ్ రీసెర్చ్ అనేది చేద్దాం. రీసెర్చ్ కీవర్డ్ ఫర్ క్యాంపెయిన్స్ అని కీవర్డ్ ప్లానర్ అని ఇక్కడ ఇచ్చాడు కదా! జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే వస్తుంది. ఇక్కడ సైన్ ఇన్ చేయండి. ఇదైతే డైరెక్ట్‌గా సైన్ ఇన్ అయ్యుంది కాబట్టి మనకు డైరెక్ట్‌గా వస్తుంది. లేకపోతే డైరెక్ట్‌గా ఇది రాదు. మనం వచ్చేసి ఇక్కడ గూగుల్ న్యూ యాడ్ అకౌంట్ అని వస్తది మీకు. ఈ క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్ అంటే ఇదొచ్చేసి మనకి ఎక్స్‌ప్రెస్ మోడ్‌లోకి వస్తది. అంటే ఆటోమేటిక్‌గా వాళ్ళే క్రియేట్ చేస్తారు. మనం ఇవన్నీ బిజినెస్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ యువర్ యాడ్ అండ్ యాడ్ సెట్ ఇది ఉంది. మనం ఇది అవసరం లేదు. ఇది తీసేసి నెక్స్ట్ ఇక్కడ మన వెబ్‌సైట్ అడుగుతుంది. జస్ట్ మన వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఈ ఇన్ఫర్మేషన్ మన వెబ్‌సైట్ ఇస్తే ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చినాయి. బట్ ఇవి వస్తే ఓకే. రాకపోయినా కూడా లీవ్ ఇట్. వీటినేం మనకిప్పుడు అవసరం లేదు. వీటితో మనకు పని కూడా లేదు. ఇవంటే ఎప్పుడు మనము అంటే యాడ్స్ రన్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి గానీ ఇప్పుడైతే ఏముండదు. మీకు స్కిప్ ఆప్షన్ ఉంటే స్కిప్ చేసేయండి. ఇక్కడ స్కిప్ ఆప్షన్ ఉంది. మనం ఇవన్నీ స్కిప్ చేయకుండా వెళ్తే ఇక్కడ సెటప్ అయిపోతది. డైరెక్ట్‌గా మనం క్యాంపెయిన్ క్రియేషన్ కూడా అయిపోతది. అంతా ఆటోమేటిక్ లాగా. బట్ ఇప్పుడైతే మనం ఏం సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఎందుకంటే మనం మాన్యువల్‌గా నేర్చుకున్నాక ఆటోమేటిక్‌కెళ్తే అక్కడ ఏం జరుగుతుందనేది మనకు అర్థమవుతది. డైరెక్ట్ ఆటోమేటిక్‌కెళ్తే అసలు ఏంటి స్టెప్స్ ఈ బేసిక్స్ మనకు మిస్ అవుతాం కాబట్టి మాన్యువల్‌గానే ఎళ్దాము. జస్ట్ ఇక్కడ స్కిప్ చేసేయండి. ఉన్న ఆప్షన్స్ ఉన్నయన్నీ ఏమీ పెట్టొద్దు స్టార్టింగ్‌లో అయితే. లీవ్ ఏ క్యాంపెయిన్ క్రియేషన్. క్యాంపెయిన్ ఇప్పుడు మనం క్రియేట్ చేయట్లేదు. ఆహ్, జస్ట్ కీవర్డ్ ప్లానర్‌కెళ్తున్నాం. కానీ ఇక్కడికొచ్చేసరికి బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మ్యాండేటరీ. ఇక్కడొచ్చేసి మనం ఫస్ట్ టైమ్
ఒక జీమెయిల్ ఐడి యూజ్ చేసుకొని మనం 20 యాడ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అలా యాడ్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఒక్కొక్క అకౌంట్‌కి ఒక్కొక్క కంట్రీని సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ అంటే ఇప్పుడు ఇది ఇండియా అనుకోండి. తర్వాత మళ్ళీ ఇది చేంజ్ చేయడానికి రాదనమాట. ఇంక కంపల్సరీగా ఇది ఇండియాకే రన్ చేయాలి. ఒకవేళ యూఎస్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ, అది యూఎస్ కరెన్సీ తోటే రన్ చేయాలి యూఎస్ కంపెనీస్‌కి. అంటే ఇలా మార్చుకోవడం అనేది ఉండదు. కాబట్టి సెలెక్ట్ చేసుకున్నప్పుడు చూసి సెలెక్ట్ చేసుకోండి. ఏ కంపెనీకి ఎక్కడికి రన్ చేస్తామంటే పేమెంట్ ఎవరు చేస్తారో వాళ్ళ వేలో మనం ఈ సెటప్ అనేది చేయాలి. యూఎస్ నుంచి డాలర్స్ పే చేస్తారనుకోండి, యూఎస్ సెటప్ తీసుకోవాలి. ఇండియా నుంచి మనీ పే చేస్తామనుకోండి రూపీస్, అలాగే యూకే నుంచి అనుకోండి యూకే కరెన్సీది అట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ప్రెజెంట్ అయితే జస్ట్ కంటిన్యూ. ఇది స్కిప్ చేయడానికి ఉండదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ వచ్చింది ఇక్కడ ఆఫర్ కోడ్ అని ఇచ్చారు కదా! ఈ ఆఫర్ కోడ్ అనేది ఆఫర్ రన్ అవుతూ ఉంటది. మనం పర్ మంత్ 20,000 పే చేసి యాడ్స్ రన్ చేసామనుకోండి. తర్వాత రూ. 20,000 ఆ మంత్ లోపల మనకి యాడ్ అవుతాయన్నమాట. అదే ఒక 40,000 స్పెండ్ చేసామనుకోండి అట్లా ఆఫర్ పెడతాడన్నమాట. ఎంత అమౌంట్ రన్ చేస్తే ఎంత రిటర్న్ వస్తాయి. వాళ్ళు అమౌంట్ ఎయ్యరు. ఆ తర్వాత 2 మంత్స్ లేకపోతే 1 మంత్ వాళ్ళు ఇచ్చిన టైమ్ డ్యూరేషన్‌లో వాళ్ళు చెప్పిన అమౌంట్ మనం స్పెండ్ చేస్తే దానికి తగ్గట్టు అమౌంట్ మళ్ళీ మన అకౌంట్‌లో యాడ్ చేస్తారు. యాడ్ రన్ చేస్తారు అంత అమౌంట్‌కి. ఆ కూపన్ కోడ్ ఏదైనా ఉంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. అది ఏం లేదనుకోండి ఇట్స్ వదిలేయొచ్చు. లేక ఆ కూపన్ కోడ్ అంటే ఇక్కడ మనము చెక్ చేసుకోవచ్చు. గూగుల్ యాడ్స్ ఆఫర్ అని. బట్ ఇదేంటంటే యాడ్స్‌కెళ్ళినప్పుడు మనకు యూజ్ అవుతది. ఇప్పుడు కాదు. ఆఫర్ కోడ్. ఆఫర్ కూపన్ రీడీమ్ ఆఫీషియల్ కూపన్స్ అని ఉన్నాయి. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఇచ్చాడు. 20,000 రూపీస్ అండ్ యాడ్ క్రెడిట్స్ వెయిటింగ్. ఇక్కడ ఇది క్లెయిమ్ చేసుకోవాలంటే వీడు 20,000 రూపీస్ ఆఫర్ నడుస్తుంది ఇప్పుడు. ఇక్కడ 40,000 ఇలా ఉంటాయి. ఇంకా లోపల ఇంకేమన్నా ఆఫర్స్ కూడా ఉండొచ్చు. మనం క్లెయిమ్ చేసుకోవాలంటే ఇక్కడ వెళ్ళేసి మనము తీసుకుంటే వాడు కోడ్ ఇస్తాడు. ఆ కోడ్ తీసుకొచ్చి మనము ఇక్కడ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ఇండివిడ్యువల్ బిజినెస్ అని అడుగుతుంది. బిజినెస్ అడిగితే మళ్ళీ ప్రూఫ్స్ కావాలి. కాబట్టి ఇండివిడ్యువల్ అని పెట్టుకుంటాం. ఆ ఇండివిడ్యువల్ అని పెట్టుకున్నా కూడా మన పర్సనల్ ఐడీస్ అవి అడుగుతది యాడ్స్ రన్ చేయాలంటే. ఇక్కడ మనము నెట్ బ్యాంకింగ్ అని చెప్పేసి మాన్యువల్ పే అమౌంట్ ఇక్కడ వచ్చేసి పర్సనలైజ్డ్ గైడెన్స్ అంటే మనకి గూగుల్ నుంచి మనకి ఏదైనా గైడెన్స్ కావాలని అడుగుతుంది. ప్రజెంట్ అయితే మనకు అవసరం లేదు. నో అని పెట్టొచ్చు. మనకి ఏదైనా గైడెన్స్ కావాలంటే ఎస్ అని కూడా పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే నో పెట్టేస్తున్నాం. మాన్యువల్ పేమెంట్ తీసుకోవట్లేదు. ఇది ఒక డమ్మీ డీటెయిల్స్ అనేవి వస్తాయి. బట్ దీన్ని కంప్లీట్ చేసేసేయండి. ఇంకా నెక్స్ట్ అకౌంట్ వాజ్ క్రియేటెడ్. నెక్స్ట్ కంటిన్యూ. ఇక్కడ వచ్చేసి ఈజ్ యువర్ ఆర్గనైజేషన్ ఈజ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అంటే మనది ఏజెన్సీ అని అడుగుతున్నాడు. జస్ట్ కాదు. అండ్ అలాగే హూ పే యువర్ యాడ్స్ అంటే మనమే పే చేసుకుంటాం. ఎస్ వీ పే గూగుల్ యాడ్స్ ఫర్ డైరెక్ట్లీ అని మనం ఏజెన్సీ చేస్తామని అడుగుతుంది. మనకే చేసుకుంటాం. నెక్స్ట్ సేవ్. ఇప్పుడు మనకి గూగుల్ యాడ్ అకౌంట్ డాష్ బోర్డ్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ గూగుల్ యాడ్ అకౌంట్ డాష్ బోర్డ్ వచ్చిన తర్వాత ఈ రిమైనింగ్ అన్ని డీటెయిల్స్ మనం గూగుల్ యాడ్స్లో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి మనకి కావాల్సింది గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఇక్కడ టూల్స్లోకి వెళ్ళేసి ఈ ప్లానింగ్లోకి వెళ్ళి కీవర్డ్ ప్లానర్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డిస్కవరీ న్యూ కీవర్డ్స్ అనేది గెట్ సెర్చ్ వాల్యూమ్ ఫర్ కాస్ట్ అంది. బట్ మనం న్యూ కీవర్డ్స్ని తీసుకొని ఇక్కడ మనం కీవర్డ్స్ అనేది పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఓన్లీ 10 కీవర్డ్స్ని అలౌ చేస్తుంది ఎట్ ఎ టైము. బట్ మనము ఒక 3-4 తీసుకుందాము.
తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ కీవర్డ్స్ మళ్ళీ తీసుకుందాం. కీవర్డ్స్ తీసుకొని ఇక్కడ డిస్కవర్ న్యూ కీవర్డ్స్ ఇక్కడ యాడ్ చేసాము. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనము వెబ్సైట్ ఇవ్వచ్చనమాట. వెబ్సైట్ ఇస్తే ఏమవుతుందంటే మన వెబ్సైట్‌కి రిలేటెడ్‌గా ఉన్న కీవర్డ్స్‌నే చూపిస్తుంది. అన్నెసెసరీ కీవర్డ్స్ చూపించదు కింద రిజల్ట్‌లో. ఒకవేళ ఇవ్వకపోతే కొంచెం రిలేటెడ్ అయినా కూడా అన్ని కీవర్డ్స్ చూపిస్తుంది. అలాగే ఇక్కడొచ్చేసి మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కంట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండియాకి చేస్తే ఇండియా, ఆస్ట్రేలియాకి చేస్తే ఆస్ట్రేలియా, యూకేకి చేస్తే యూకే ఇట్లా మనం అన్ని కంట్రీస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ టైప్ చేస్తే వస్తాయి. యాడ్ చేసుకుంటాం. యునైటెడ్ స్టేట్స్ అంటే ఇక్కడ ఇంక్లూడ్ అంటే వచ్చేస్తది. అప్పుడు ఆ కంట్రీ డీటెయిల్స్ కనిపిస్తాయి మనకు. నెక్స్ట్ గెట్ రిజల్ట్. ఇక్కడొచ్చేసి మనం నిన్న డిస్కస్ చేసాం కదా! ఎలాంటి కీవర్డ్స్ తీసుకోవాలి అంటే గుర్తుందండి అరుంధతి గారు? ఆ! గుర్తుంది మేడం. ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి? అహా! ఇక్కడ మనం కీవర్డ్స్ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్. ఆహ్, హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్‌ని లో సెలెక్ట్ చేసుకోవాలి. అది అడుగుతున్నారా? ఆ! ఓకే. ఓకే. ఇది ఆల్రెడీ క్లాస్ రికార్డ్ అవుతుందా మేడం? రికార్డ్ అవుతుంది. అదే చాలా ఉన్నాయి గదా! దీంట్లో. ఆ! ఇక్కడొచ్చేసి ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని ఉంది కదా! మనం దీంట్లో వచ్చేసి ఇక్కడొచ్చేసి కీవర్డ్స్ యూ ప్రొవైడెడ్. మనం ప్రొవైడ్ చేసిన కీవర్డ్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ కింద కీవర్డ్ ఐడియాస్ అంటే గూగుల్ వాడు మనకు ఐడియాస్ ఇస్తున్నాడు. ఏ కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి అనేసి. మనం ఇచ్చిన కీవర్డ్స్‌లో ప్రాపర్‌గా వచ్చినాయో లేదో చూసుకొని అప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడొచ్చేసి ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అన్నదానికి మంత్లీ సెర్చ్ వాల్యూమ్. సెర్చ్ చేస్తుంటే ఇది సెర్చ్ వాల్యూమ్. ఎంతుంటదంటే అప్రాక్సిమేట్ వాల్యూ ఇస్తాడు. మేబీ 11 ఉండొచ్చు. 10-100 అని ఉంది. 10 అంటే 11 ఉండొచ్చు. మంత్లీ 11 మెంబర్స్ అంటే అప్రాక్సిమేట్‌గా 11 మెంబర్స్ సెర్చ్ చేయొచ్చు. అంటే కొన్ని రోజులు సెర్చ్ చేసి, కొన్ని రోజులు సెర్చ్ చేయకపోవచ్చు. బట్ బిల్ 99 కూడా ఉండొచ్చు. అది ఎగ్జాక్ట్ నంబర్ అనేది ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్ మనకి ప్రొవైడ్ చేయదు. అప్రాక్సిమేట్ వాల్యూస్ ఇస్తది. అలాగే 3 మంత్స్ చేంజెస్ ఏమన్నా ఉంటే చెప్తది. 3 మంత్స్ నుంచి ఏం చేంజెస్ లేవు. ఇక్కడొచ్చేసి కాంపిటీషన్ అనమాట. ఇయర్లీ చేంజెస్ అవన్నీ చూపిస్తుంది కానీ ఇక్కడ వచ్చేసి కాంపిటీషన్ అనేది లో ఉంది. ఇప్పుడు సెర్చ్ వాల్యూమ్ లో ఉంది. ప్లస్ కాంపిటీషన్ కూడా లో ఉంది ఇక్కడ. మేబీ మనకి కావాలంటే ఈ కీవర్డ్ కూడా పిక్ చేసుకోవచ్చు. బట్ ఈ కీవర్డ్ పిక్ చేసుకోవడం వల్ల మనకి ఏంటి అంటే మనకి సెర్చ్ వాల్యూమ్ తక్కువ ఉంది కాబట్టి ఈ కీవర్డ్ వల్ల మనకి పెద్ద యూజ్ ఉండదనమాట. కాంపిటీషన్ లో కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇండెక్స్ అవుతది. ర్యాంక్ అవుతది వెబ్‌సైట్ గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో. బట్ లీడ్స్ ఏమి రావు. అంటే సెర్చర్స్ లేకపోతే మనకు లీడ్స్ రావు కాబట్టి. అలాగే ఇక్కడొచ్చేసి ఇది 100-1000 ఉంది. ఇది కొంచెం పర్లేదు. ఇది కాంపిటీషన్‌లో ఉంది కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అనే ఒక కీవర్డ్ అనేది తీసుకోవచ్చనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేసుకోండి. ఎక్సెల్ షీట్ గాని గూగుల్‌లో మళ్ళీ ఒక మీరు ఒక జీమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోండి. కంపల్సరీగా వర్క్‌కైతే కావాల్సుంటది. ఒక జీమెయిల్ ఐడీ డెడికేటెడ్‌గా వర్క్‌కే న్యూ మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోండి. పర్సనల్ మెయిల్ ఐడీ వాడొద్దు. అలాగే అదే మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇమ్మీడియేట్‌గా ఫేస్‌బుక్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోండి. మనం ఫేస్‌బుక్ యాడ్స్‌కెళ్ళినప్పుడు ఆ ఫేస్‌బుక్ అకౌంట్ త్రూ మనం వర్క్ చేయొచ్చు. బట్ ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు మీరేదన్నా వర్క్ చేయాలని చూస్తే ఫేస్‌బుక్ అనేది బ్లాక్ చేస్తది. కాబట్టి మీరేం వర్క్ చేయొద్దు. జస్ట్ క్రియేట్ చేసి వదిలేయండి. 2, 3 డేస్‌కి ఒకసారి ఓపెన్ చేసి ఏదైనా ఒక పోస్ట్ పెట్టండి ఫేస్‌బుక్‌లో. ఇప్పుడు మాత్రం మీరు దాంట్లో ఏమి యాక్టివిటీస్ చేయొద్దు. అలాగే జీమెయిల్ మాత్రం మనకి కావాల్సి ఉంటది. ఒకటి క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మనము కీవర్డ్ అనేది యాడ్ చేసాము. అలాగే సెర్చ్ వాల్యూము అండ్ కాంపిటీషను. సెర్చ్ వాల్యూమ్ అనేది ఎంతుంది అంటే మనకి 100-1000 ఉంది. అంటే ఒక 300, 400 కూడా ఉండొచ్చు. అట్లానే లో కాంపిటీషన్. ఇక్కడంటే మనము హై ప్రయారిటీ ఇవ్వాల్సిన కీవర్డ్స్ ఏంటంటే లో కాంపిటీషన్ కీవర్డ్స్ అండ్ హై సెర్చ్ వాల్యూమ్ కీవర్డ్స్. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని ఉంది. ఇది కూడా మనకి కీవర్డ్ అనేది యూజ్ అవుతది. లైక్ నెక్స్ట్
ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి లో ఉంది. లో సెర్చ్ వాల్యూమ్‌ది. దీనిది లో. ఇట్లా మీరు అన్ని కీవర్డ్స్‌ని సెర్చ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం ఇచ్చిన కీవర్డ్స్‌ని ఇప్పుడు ఇది ఐడియాస్ ఇస్తుంది. ఎలాంటి కీవర్డ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఇది కూడా కొంచెం కాకపోతే ఇక్కడ వచ్చేసి మనకి మీడియం ఉందనమాట. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్‌లో దీన్ని టార్గెట్ చేస్తే మనము ఇండెక్స్ అయ్యి టాప్ పొజిషన్‌లోకి రావడం కష్టము. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. దీనికి కూడా ఇంకా సచివాలయం ఇంకా కొంచెం హై ఉంది. బట్ ఇది కూడా మీడియం ఉంది. ఈ కో కాకపోతే సెర్చ్ వాల్యూమ్ కొంచెం హై ఉంది కాబట్టి దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దీని నుంచి రిజల్ట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయలేము ఫాస్ట్‌గా. మాక్సిమం హై ప్రయారిటీ లో. ఇక్కడ వచ్చి ఇంకోటి ఉంది డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. సెర్చ్ వాల్యూమ్ కూడా బాగానే ఉంది. 1000 మెంబర్స్ పర్ మంత్ అంటే 10,000 బిలో ఉంది. అలాగే ఇక్కడ లో కాంపిటీషన్ ఉంది. దీనికి మనం హై ప్రయారిటీ ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ చేంజెస్ అనేవి వస్తున్నాయంట. 3 మంత్స్కి 900% ఇంక్రీజ్ అయిందనమాట సెర్చ్ వాల్యూమ్. అంటే ఎవ్రీ టైమ్ చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇంకా చాలా తక్కువ ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్, అమీర్పేట్, ఫీజు ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ హై ఉన్నాయి. వీటిని అంత కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ ప్లేస్మెంట్స్ ఇన్ హైదరాబాద్. ఇది కూడా లో ఉంది. అలాగే టాప్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్. ఇది కూడా లో ఉంది. బట్ ఇదేమో 3 మంత్స్ నుంచి తగ్గుతూ ఉంది సెర్చ్ వాల్యూమ్. అట్లా మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. చాలా టైం పడుతుంది. ఇవన్నీ కూడా వన్ బై వన్ చెక్ చేసుకుంటే మనం కీవర్డ్స్ అనేది తీసుకోవాలి. ప్రస్తుతానికైతే మనం ఒక 3, 4 కీవర్డ్స్ తీసుకున్నాము. సేమ్ ఇదే ప్రాసెస్‌లో రిమైనింగ్ అన్నీ చేయండి. ఇప్పుడు మనం కీవర్డ్‌ని తీసుకున్నాక ఈ కీవర్డ్‌ని యూజ్ చేసుకొని మనం కంటెంట్ అనేది రాసుకోవాలి. ఈ కీవర్డ్ ప్లానర్ మామూలుగా పెయిడ్ వర్షన్ అయితే ఉన్నవైతే మనకు మంచి రిజల్ట్ అనేది యాక్యురేట్‌గా అంటే ఇట్లా పాయింట్ అప్రాక్సిమేట్ కాకుండా ఎగ్జాక్ట్ వాల్యూస్ కూడా ఇస్తాయి. అవి మనం తర్వాత చూద్దాం. ప్రెజెంట్ అయితే ఇదే యూజ్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి మంచిగా. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ దీనికి కూడా మంచి సెర్చ్ వాల్యూమ్ ఉంది. ప్లస్ ఇక్కడ వచ్చేసి లో ఉంది. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఇవన్నీ వెతుక్కుంటూ వెళ్తే చాలా వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనం ఈ కీవర్డ్‌ని యూజ్ చేసుకొని కంటెంట్ రాసుకోవాలి. ఈ కీవర్డ్స్ అనేవి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న కీవర్డ్స్‌ని యూజ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఈ సెలెక్ట్ చేసుకున్న కీవర్డ్స్‌లో డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అని ఉంది. అలాగే ఇక్కడ ఇంకొకటి చూద్దాము. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎలా వస్తది అనేది. కీవర్డ్ అసలు చూపియలేదు ఇక్కడ. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఇది సెర్చ్ వాల్యూమ్ కాంపిటీషన్ చాలా హై ఉంది. ఇది మనము ఇట్లాంటివి టార్గెట్ చేస్తే ఈజీగా అవ్వదు. బట్ ఇక్కడ తీసుకున్న వరకు తీసుకున్నాం కదా. మనకి నార్మల్‌గా ఒక కంటెంట్ రైటర్‌కి కంటెంట్ ఇవ్వాలి అంటే మనం ఏమేమి రిక్వైర్మెంట్స్ ఇస్తామంటే
ఈ కీవర్డ్ ఇస్తాము. అలాగే ఇందులో ఏదైనా ఇవ్వచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు. ఈ కీవర్డ్ ప్రైమరీ కీవర్డ్. అదే ఫోకసింగ్ కీవర్డ్‌లా తీసుకున్నామనుకోండి. నెక్స్ట్ సెకండరీ, టెర్షియరీ కీవర్డ్స్ ఇవి తీసుకోవచ్చనమాట. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, లేదా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, ఏదో ఒకటి సెకండరీ కీవర్డ్ కింద అట్లా తీసుకోవచ్చు. టెర్షియరీ కీవర్డ్ కూడా తీసుకోవచ్చు. ప్రెజెంట్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అనేది మనం ప్రైమరీ కీవర్డ్ కింద తీసుకున్నాము. ఈ ఈ కంటెంట్ రైటర్స్‌కి ఇచ్చేటప్పుడు అంటే ఇది ప్రైమరీ కీవర్డ్. ఈ కీవర్డ్ మనకి ప్రాపర్‌గా అన్ని ప్లేసెస్‌లో పెట్టాలి. లైక్ ఎక్కడంటే టైటిల్, డిస్క్రిప్షను, సైడ్ హెడ్డింగ్స్, బాడీ ఆఫ్ ద కంటెంట్ అండ్ బాడీలో ఒక 3-4 టైమ్స్ కీవర్డ్ రిపీట్ అవ్వాలి. అలాగే కన్క్లూజన్‌లో కూడా ఇవన్నీ రావాలనమాట. ఇలా మనం కంటెంట్ రైటర్స్‌కి ఇస్తాము. అలాగే ఒక్క కీవర్డ్ తోటి కంటెంట్ మొత్తం సెర్చ్ చేసి రాయాలంటే కొన్నిసార్లు చాలా ప్రాబ్లమ్ అయిపోతది వాళ్ళకి. అదే కీవర్డ్ మీద కంటెంట్ అనేది దొరకదు. కొన్ని సబ్జెక్ట్స్ కంటే కొన్ని టైప్ ఆఫ్ బిజినెస్‌లకి కొంత ఇన్ఫర్మేషన్ వాస్ట్‌గా ఉంటది. కొన్నిటికి చాలా లిమిటెడ్ వర్షన్ ఉంటది. అది రాసేవాళ్ళు కూడా ఎవరుండరు. అలాంటప్పుడు ప్రాబ్లమ్ అవుతది. కాబట్టి మనం ఒక 2 ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అట్లా 3 కీవర్డ్స్ ఇస్తే ఆటిని బేస్ చేసుకొని వాళ్ళు రాస్తారు. బట్ ఇప్పుడు మనమేంటంటే మనమే రాయాలి. అది కూడా ఏఐ టూల్ యూజ్ చేసుకొని. ఇంకా ఏఐ టూల్ అంటే మాక్సిమం మనకి చాలా టూల్స్ ఉన్నాయి. అంటే ఎక్కువగా మనం చాట్‌జీపీటీ వాడతాం గానీ, లైక్ పర్‌ప్లెక్సిటీ గానీ, డీప్‌సీక్ గానీ, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కాపీ ఏఐ ఇట్లా చాలా టూల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా పెయిడ్ టూల్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి కంటెంట్ బానే ఇస్తాయి. ఏఐ టూల్ యూజ్ చేయాలన్నా కంపల్సరీగా ప్రాంప్టింగ్ అనేది రావాలి. ఈ ప్రాంప్టింగ్ అనేది మనం ప్రాపర్‌గా డిజైన్ చేసుకుంటేనే మంచి ఆర్టికల్ అనేది వస్తది. ఇక్కడ ఈ ఎక్కువగా మనము యూజ్ చేస్తుంది చాట్‌జీపీటీ కాబట్టి దీన్నే తీసుకోండి. ఇది అయిపోయిన తర్వాత మీరు ఆ పర్‌ప్లెక్సిటీ గాని, లేకపోతే ఇంకా డీప్‌సీక్ గాని, మిగతా టూల్స్ కానీ ట్రై చేసుకోండి మీరు ఓన్‌గా. ఇప్పుడు రాస్తున్నాము. కంటెంట్ రాయాలి. మనకొక ఐడియా ఉంది. కానీ దాన్నేం చేయాలి అంటే చాట్‌జీపీటీకి మనం చెప్పాలి. మనం ఏం రాయాలనుకుంటున్నాము అంటే ఒక ఆర్టికల్ రాయాలనుకుంటున్నాము. రైట్ అన్ ఆర్టికల్ అబౌట్ కీవర్డ్స్. సారీ. ప్రైమరీకి అబౌట్ కీవర్డ్ అండ్ 2 కీవర్డ్స్ మీద రాస్తున్నాం. విత్ మన ఆర్టికల్ లెంత్ ఎంతుండాలి అంటే 1000 నుంచి 2000 వర్డ్స్ మధ్యలో ఉండాలి. అది గూగుల్ రూల్. కాబట్టి 1000 రైట్ విత్ 1000 వర్డ్స్. ఇది సింపుల్‌గా మనం తెలిసిన లాంగ్వేజ్‌లో రాస్తాం. మామూలుగా మనం ఫస్ట్ ఏం రాస్తామంటే రైట్ అన్ ఆర్టికల్ అబౌట్ అని ఒక కీవర్డ్ ఇచ్చేస్తాం. రాసేస్తది. బట్ ఆ ఆర్టికల్ అనేది మనం యూజ్ చేసుకోవడానికి రాదు. కాబట్టి ఎస్‌సీఓ రూల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ గూడా ఈ ప్రాంప్ట్‌లో ఇంక్లూడ్ చేస్తున్నాం. విత్ 1000 వర్డ్స్. హ్మ్. యాడ్ ప్రైమరీ కీవర్డ్ ఇన్ టైటిల్, డి డిస్క్రిప్షను, సైడ్ హెడ్డింగ్స్, బాడీ ఆఫ్ ద కంటెంట్, కంటెంట్ అండ్ కన్క్లూజన్ పార్ట్. అండ్ కన్క్లూజన్. కీవర్డ్ డెన్సిటీ 1 to
2%. 1 to 2% ఉండాలి. అలాగే అండ్ ఇట్లా మనం హై కన్వర్షన్ వాల్యూ అండ్ ఎస్ఈఓ ఫ్రెండ్లీ కంటెంట్ ఇలా మనకు తెలిసిన లాంగ్వేజ్లో ఒక చిన్న ప్రాంప్ట్ అనేది రాసుకున్నాం. ఇంకా ఈ ప్రాంప్ట్ని ఇంకా ఎలాబరేట్ చేసి ఇంకా పెద్దదిగా రాసుకోవచ్చు అనమాట. ఎక్కడెక్కడ కీవర్డ్స్ ఇవ్వాలి, ఇంకా ఎలాంటి కీవర్డ్స్ ఇవ్వాలి, అలాగే ఈ కంటెంట్‌లో మనకి ఏమేం పార్ట్స్ కావాలి, లైక్ అంటే టేబులర్ ఫార్మాట్‌లో కంటెంట్ కావాలా, లేకపోతే బుల్లెట్ పాయింట్స్‌లో కంటెంట్ కావాలా, ఇట్లా మొత్తం ప్రాంప్ట్ అనేది ఒక పెద్ద పారాగ్రాఫ్ లాగా వచ్చేస్తది. మొత్తం రాయాలి. బట్ ఇప్పుడేంటంటే నేను చిన్న ప్రాంప్ట్ రాసాను. జస్ట్ బేసిక్ లెవెల్. ఇట్లా మనకి ఆర్టికల్ అయితే వస్తుంది. ఇది కొంచెం టైం పడుతుంది రాయడానికి, ఒక 2 మినిట్స్. ఇట్లా మనకి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేసింది. బట్ ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా యాజ్ టీజ్గా ఈ కంటెంట్ని మనం యూజ్ చేయకూడదు. దీన్ని మళ్ళీ ప్రూఫ్ రీడ్ చేసుకోవాలి.
ఇక్కడ మనం ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, వేరే ఇన్‌స్టిట్యూట్‌ల కంటెంట్ కూడా మన దాంట్లో వచ్చేస్తది. అంటే లైక్ ఏదైనా రిలేటెడ్ వర్డ్స్ ఉంటే తీసుకొని మన ఆర్టికల్‌లో పేస్ట్ చేస్తది. అలాంటప్పుడు వాళ్ళ బ్రాండ్ మన వెబ్‌సైట్‌లో ప్రమోట్ అవుతది. ఇలాంటివి ఇష్యూస్ వచ్చినప్పుడు క్లయింట్స్ దగ్గర నుంచి ప్రాబ్లమ్ వస్తది కాబట్టి, దీన్ని కంపల్సరీగా మనం రివ్యూ చేయాలి. టైటిల్ ఇచ్చాడు. అలాగే మెటా డిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఇంట్రడక్షన్ పార్ట్. ఇంట్రడక్షన్ పార్ట్‌లో కంటెంట్ ఒకసారి చూసుకోవాలి. అలాగే వై లర్న్ డిజిటల్ మార్కెటింగ్ అని ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి టాప్ రీజన్ టు చూస్ ద డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. అలాగే మాడ్యూల్స్ వై జాయిన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ హూ కెన్ జాయిన్ అని ఇచ్చారు. అలాగే బెనిఫిట్స్ ఫర్ లెర్నింగ్ ద డిజిటల్ మార్కెటింగ్ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి. వై చూస్ శ్రీష డిజిటల్ అంటే మన కంపెనీ గురించి ఇచ్చాడు. కన్క్లూజన్ పార్ట్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ మనం ఇంకొకటి కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ యాడ్ చేసేటప్పుడు ఇక్కడ మనము మన వెబ్సైట్ లింక్ ఇవ్వలేదు. మన వెబ్సైట్ లింక్ ఇచ్చామనుకోండి మ్యాక్సిమం మన వెబ్సైట్కి రిలేటెడ్ కంటెంటే వస్తుంది అనమాట. వేరే వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ కంటెంట్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది మన వెబ్సైట్ లింక్ కనుక ఇస్తే. బట్ ఇప్పుడు ఈ కంటెంట్ మొత్తం తీసుకున్నాము. ఈ కంటెంట్ మొత్తం తీసుకొని దీనంతా మళ్ళీ కంప్లీట్గా ప్రూఫ్ రీడ్ చేయాలి. ఇవన్నీ ఎట్లా రాస్తుంది ఏంటి అనేసి. ఇట్లా ఈ ఆర్టికల్ అనేది కంప్లీట్ అయింది ఈరోజు మనకి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వరకు కాపీ చేసుకొని ఒక వర్డ్ ప్యాడ్లో తీసుకోండి. ఇక్కడ మీరు ఏమైనా ఎడిట్స్ చేయాలనుకుంటే ఇక్కడ చేయండి. అక్కడ మనకి చేయడానికి రాదు. ఇంకా లైక్ మనకి ఏమన్నా ఎమోజీస్ ఇవన్నీ అవసరం లేదనుకుంటే రిమూవ్ చేసుకోవడం, కంటెంట్లో మనకి నచ్చింది ఉంచుకోవడం, నచ్చంది తీసేయడం, ఇట్లాంటివన్నీ కూడా చేయొచ్చు అనమాట. ఇందులో అయితే మనకు వేరే కంటెంట్ అయితే ఏం లేదు. ఇక్కడ మనం కంటెంట్ తీసుకున్నాం. ఇంతవరకు మనకు కంటెంట్ అనేది కంప్లీట్ అయింది. ఇట్లా మనం ప్రతిదానికి కూడా కంటెంట్ రాసుకోవచ్చు అనమాట. ఒక ఆర్టికల్కే కాదు, సోషల్ మీడియాకి కానీ ప్రతి దానికి కూడా మనం కంటెంట్ అనేది రాసుకోవచ్చు. ఇంకా కంటెంట్ అనేది కంప్లీట్ అయింది. ఈ ఆర్టికల్ అనేది మనము ఆఫ్టర్ మనం ఇమేజ్ డిజైన్ అయిపోయిన తర్వాత ప్రమోట్ చేద్దాము దీన్ని మన వెబ్సైట్లోకి. ప్రస్తుతానికైతే ఆర్టికల్ రాసుకున్నాం. ఇట్లా ఆర్టికల్ అనేది కంప్లీట్ అయింది. ఈ ప్రాంప్ట్ అనేది మనము ఇంకా కూడా ఎలాబరేట్ చేసి రాసుకోవచ్చు. ఇంకా మనము యాడ్ చేయాల్సిన వాల్యూస్ అంటే బుల్లెట్ పాయింట్స్ లాగా కంటెంట్ వచ్చేసి బుల్లెట్ పాయింట్స్ లాగా రావాలి. అలాగే టేబుల్ ఫార్మాట్లో రావాలి. అండ్ ఒకవేళ మన ఆర్టికల్‌లో మనము ఇది అంటే ఆటోమేటిక్‌గా ఒక ఫార్మాట్‌లో ఇచ్చింది. మనకి ఇవి కాకుండా వేరే టాపిక్స్ ఇందులో ఇంక్లూడ్ అవ్వాలంటే ఆ టాపిక్స్ కూడా ఇవ్వచ్చనమాట ఈ ప్రాంప్ట్‌లో. ఇలానే ఇది కంప్లీట్‌గా ఆర్టికల్. ఇది సింపుల్‌గా రాస్తున్నాం. ప్రెజెంట్ అయితే ఈ ఏఐ కంటెంట్‌ని అలో చేస్తున్నారు కంపెనీసు. బట్ ఇంకొంచెం ఎడిట్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంటది. చిన్న చిన్న ఎడిట్స్ అనేవి చేసి వాళ్ళకిస్తే అలో చేస్తారు. ప్రీవియస్ అంటే లాస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ కూడా మోస్ట్‌లీ పీపుల్స్ అలో చేసేవాళ్ళు కాదు. ఎక్కువగా హై ప్రయారిటీ ఈ హ్యూమన్ రిటర్న్ కంటెంట్‌కే ఇచ్చేవాళ్ళు. బట్ ఇదొచ్చేసి మనకి ఇప్పుడు అలో చేస్తున్నారు. కానీ ఇది హ్యూమన్ రిటర్నా లేకపోతే ఏఐ రిటర్నా అని తెలుసుకోవడానికి కూడా మనకి టూల్స్ అయితే ఉంటాయి. అలాగే ఈ కంటెంట్ ప్లగరిజం కూడా చెక్ చేయాలి. డైరెక్ట్‌గా పోస్ట్ చేయడానికి ఉండదు. ఏఐ కంటెంట్ డిటెక్టర్ ఒకటి ఇచ్చేసి క్విల్బుట్ బాగానే వర్క్ చేస్తది. బట్ ఇదేంటంటే లిమిటెడ్ ఎక్కువ ఇవ్వదు. ఆఫ్టర్
ఫ్యూ సెర్చెస్ తర్వాత మనకి పెయిడ్ వెర్షన్ ఎళ్తది. అలాగే ప్లగరిజం చెక్కర్ అనమాట. ఇక్కడ గ్రామర్‌లీ ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు. ఈ ప్లగరిజం చెక్ చేయడానికి పెయిడ్ వెర్షనే వర్క్ అవుతుంది. మనకి ఫ్రీ వెర్షన్ అనేది ఇందులో అవైలబుల్ లేదు ప్రెజెంట్. మనము ఇది తీసుకోవచ్చు. ఈ డూప్లీ చెక్కర్ తీసుకోవచ్చు. ఈ కిల్ బూట్ కూడా ఇస్తది మనకి. బట్ ఆహ్, ఎక్కువ వర్క్ చేస్తే ఇది స్టాప్ అవుతది. ఇక్కడ మనకి వీళ్ళు అడుగుతున్నాడు వర్కా లేకపోతే పర్సనల్ అని. పర్సనల్‌ది సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడొచ్చేసి మనం ఏంటంటే ఏఐ కంటెంట్ డిటెక్టర్. ఇక్కడ మనకి యాడ్ చేసాము. యాడ్ చేసినప్పుడు ఇక్కడొచ్చేసి మనకి 1000 వర్డ్స్ ఇస్తే ఇక్కడ 900 వర్డ్స్ ఆర్టికలే వచ్చింది మనకి. ఇది ఏఐ కంటెంటా కాదా అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు చూపిస్తుంది 100% ఏఐ కంటెంట్. ఒకవేళ ఏఐ కంటెంట్ కాకుండా ఈ కంటెంట్‌ని మనం ఎడిట్ చేసామనుకోండి, ఇక్కడ హ్యూమన్ రిటర్న్ చూపిస్తదనమాట. హ్యూమన్ ప్లస్ ఏఐ కలిపి ఉంటే ఇది చూపిస్తది. కంప్లీట్ హ్యూమన్ అయితే ఇక్కడ మనకి చూపిస్తది. దీన్ని మనం ఎడిట్ చేయాలి. ఈ ఎడిట్ చేయడం అనేది మనకు చాలా టైం పడతది. బట్ మోస్ట్‌లీ సమ్‌టైమ్స్ ఇది యూజ్ చేసుకున్నా కూడా వన్ ఇట్లా మనం ప్లగరిజం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓకే. ఏఐ కంటెంట్ డిటెక్టర్ నుంచి తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్లగరిజం చెక్ చేసుకోవడానికి మనకు ఎక్కువ వర్డ్స్‌ని అలో చేయదు. ఓన్లీ ఇది 1000 వర్డ్సే లిమిట్. మనది 9 ఉంది కాబట్టి మనకి ఇట్స్ ఓకే. ఇది కొంచెం టైం తీసుకుంటది చెక్ చేసుకోవడానికి. బట్ దీంట్లోనే చూద్దాము. సమ్ ఇది ఎందుకో వర్క్ అవ్వట్లేదు. ఇది కొంచెం టైం పడతది. నేను మళ్ళీ చూపిస్తాను ఇది వచ్చినప్పుడు. ఇట్లా ప్లగరిజం అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏ కంటెంట్ అయినా ఇట్స్ ఓకే. కానీ మనకి ప్లగరిజం అనేది ఉండకూడదు. ప్లగరిజం అంటే ఏంటంటే వేరే వెబ్‌సైట్‌లో ఉన్న సేమ్ కంటెంట్ మన వెబ్‌సైట్‌లో ఉండకూడదనమాట. ఇది చాలా ఎఫెక్టివ్ చూపిస్తది మన వెబ్‌సైట్ ర్యాంకింగ్ మీద. ఇప్పుడేంటంటే ఈ చాట్‌జీపీటీ ఈ కంటెంట్ అంతా ఆల్రెడీ గూగుల్‌లో ఎగ్జిస్టింగ్ ఉన్న డేటాని తీసుకొని రీరైట్ చేసి మనకిస్తుంది. కాబట్టి సమ్‌టైమ్స్ కొన్ని వర్డ్స్, సెంటెన్సెస్ రీరైట్ చేయడానికి రాకపోవచ్చు ఆ ఫార్మేషన్‌ని బట్టి. దానికోసం అని చెప్పేసి అది ప్లగరిజం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మనం మాన్యువల్‌గా చెక్ జేసుకోవాలి. అలాగే మనము ఏ టోన్‌లో రాసుకోవాలి, ఫ్రెండ్లీ కావాలా, ప్రొఫెషనల్ కావాలా అది కూడా మనం ప్రాంప్టింగ్‌లో ఇచ్చుకోవచ్చనమాట. ప్రొఫెషనల్ వేలో ఉండాలి కంటెంట్ లేకపోతే ఫన్నీలా ఉండాలి. లేకపోతే సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉండాలి అన్నీ కూడా మనం ఈ ప్రాంప్ట్‌లో యాడ్ చేస్తే దాన్ని బట్టి మనకి కంటెంట్ అనేది వస్తది. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం మనం డూప్లికేట్ కంటెంట్‌ని సేమ్ ఉండే కంటెంట్‌ని అవాయిడ్ చేయడానికి ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు
ఈ ప్రాంప్ట్ అనేది సేమ్‌గా రాయలేరు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఆలోచించి రాస్తారు కాబట్టి మనకొచ్చే ఔట్‌పుట్‌గా పర్సనలైజ్డ్‌గా ఉంటదనమాట ఎవరికి వాళ్ళకి. అట్లా మనం ఈ కంటెంట్‌ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కంటెంట్ ప్లగరిజం ఏదన్నా ఉంటే అది మళ్ళీ రీరైట్ చేసుకొని అప్పుడు మనం ఆర్టికల్‌ని మన వెబ్‌సైట్‌లో యూజ్ చేసుకుందాం. ఇక్కడొచ్చేసి ప్లగరిజం అయితే అసలేం లేదు. 100% యూనిక్ అని చూపిస్తుంది. ఒకవేళ ప్లగరిజం ఉంటే ఇక్కడ చూపిస్తది. అలాగే ఎంత పర్సెంట్ మ్యాచ్ అయింది, పార్షియల్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, పార్షియల్ మ్యాచ్ ఆ లిస్ట్ అంతా వస్తది మనకి. ఏ సెంటెన్సెస్ ఇక్కడ హైలైట్ అవుతాయన్నమాట. ఏ సెంటెన్స్‌లో మనకి ప్లగరిజం ఉందో ఆ సెంటెన్స్ గాని, ఆ పారాగ్రాఫ్ గాని, ఆ వర్డ్స్ కానీ మనం రీరైట్ చేసుకోవాలి. దానికి ఆ సినానిమ్స్‌ని యూజ్ చేసుకొని సెంటెన్స్ ఫార్మేషన్ మళ్ళీ మనం ఓన్‌గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆర్టికల్ అనేది మనం 100% పర్ఫెక్ట్ మన వెబ్‌సైట్‌లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏంటంటే ఇమేజెస్ డిజైన్ చేయాలి. ఈ ఇమేజెస్ డిజైన్ చేయాలి అంటే మనకి ప్రీవియస్ సాఫ్ట్‌వేర్స్ ఉండేవి. ఇప్పుడైతే మనకు ఒక టూలు ఈ క్యాన్వా టూల్ మాక్సిమం ఈ టూలే మనకి 90% ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్‌కి యూజ్ అయితది. బట్ కొంచెం ఎక్స్‌ట్రీమ్‌గా వెళ్ళి ఇంకా ఏదన్నా ఎఫెక్ట్స్ ఇట్లాంటివి కావాలనుకుంటేనే అలాంటప్పుడు సాఫ్ట్‌వేర్ యూజ్ చేసుకుంటాం. బట్ ఫ్రీ వెర్షన్ కన్నా పెయిడ్ వెర్షన్ అయితే మనకి మోస్ట్ టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. మీరు వర్క్‌కి జీమెయిల్ క్రియేట్ చేసుకుంటారు కదా! ఆ జీమెయిల్ తోటి క్యాన్వాని లాగిన్ జేసుకోండి. ఇట్లా క్యాన్వా లాగిన్ అయిన తర్వాత డాష్‌బోర్డ్ ఇక్కడొస్తది. ఈ క్యాన్వాలో మనము పీపీటీస్ క్రియేట్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా పోస్టులు చేసుకోవచ్చు. వీడియోలు చేసుకోవచ్చు. ప్రింటింగ్స్ అంటే షర్ట్‌ల మీద ప్రింట్ చేయడం, కప్స్ మీద ఇమేజెస్ ప్రింట్ చేసేవి ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్, వైట్ బోర్డ్ అంటే మనకి ఏమన్నా డిజైన్ చేసుకోవడం, కోడింగ్ ఇట్లాంటివన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. షీట్స్ డిజైన్ చేసుకోవచ్చు. అంటే వెబ్‌సైట్ డిజైన్ చేయగానే యూఎక్స్, యూఐ డిజైన్ చేసుకోవచ్చనమాట. ఆ! ఫోటో ఎడిటర్స్ ఇవన్నీ కూడా మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడొచ్చేసి మనం ఫోటోస్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. మన ఓన్ ఫోటోస్. ఇవంతా ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ సైజెస్ ఏ సైజులు కావాలి ఇవన్నీ గూడా ఉంటాయి. రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. వర్క్ షీట్స్ కానీ మొత్తము మనకి కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ ఇక్కడి నుంచే ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది జస్ట్ ఓపెన్ చేసుకున్నాము. ఒక్కొక్క పోస్టర్‌కి ఒక్కొక్క సైజ్ ఉంటది. లైక్ ఫేస్‌బుక్‌కి ఒక సైజ్ ఉంటది. ఇన్‌స్టాగ్రామ్‌కి ఒక సైజ్ ఉంటది. బ్లాగ్‌కి ఒక సైజ్ ఉంటది. ఫేస్‌బుక్ బ్యానర్స్ ఒక సైజ్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకి ఏది కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బ్లాగ్‌లో పోస్ట్ చేస్తున్నాం కాబట్టి బ్లాగ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ. బ్లాగ్ పోస్ట్. బ్లాగ్ పోస్ట్ సైజులు సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ చూసుకొని. మనకి ఈ సైజ్ కావాలి. ఇలాంటివి ఇమేజెస్ కావాలి. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. బట్ ఇది యూజ్ చేయము. బట్ ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ కొన్ని టెంప్లేట్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ మీకేంటంటే మీకు ఫ్రీ వెర్షన్ ఉంటది కాబట్టి కొన్నే ఉంటాయి లిమిటెడ్‌గా. మిగతావన్నీ పెయిడ్ వెర్షన్ అనమాట. ఈ అట్లా పెయిడ్‌వి మనం యూజ్ చేసుకోవడానికి రాదు. ఇక్కడేంటంటే మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. టెంప్లేట్. ఇక్కడ ఇంకా వెళ్ళే కొద్దీ ఇట్లా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే దాని తర్వాత నెక్స్ట్ ఇంకా చాలా టెంప్లేట్స్ అనేవి వస్తాయి. ఇక్కడొచ్చేసి బ్లాగు, బ్లాగరు, వెబ్‌సైట్, బ్యానర్ ఇక్కడ ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. వీటిని కూడా యూజ్ చేసుకొని మనం ఎక్స్‌ప్లోర్ చేసుకుంటే డిఫరెంట్ టెంప్లేట్స్ అనేవి మనకొస్తాయి. ప్రస్తుతానికి మనం తీసుకున్నాము. ఇది తీసుకొని జస్ట్ లాగిన్ చేసాం. లాగిన్ చేసిన తర్వాత మన కీవర్డ్ ఏముంది? డిజిటల్ మార్కెటింగ్ కదా! జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అని ఉంది. బట్ డిజిటల్ మార్కెటింగ్ తీసుకొని ఇక్కడ డిజైన్ అని ఉంది. ఈ డిజైన్ దగ్గర మనం పేస్ట్ చేస్తే
కీవర్డ్స్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, లోగో, పోర్ట్‌ఫోలియో ఇట్లా మనకి రకరకాల వస్తున్నాయి. మనం డిజిటల్ మార్కెటింగ్ అని చేయగానే ఈ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్‌గా చాలా టెంప్లేట్స్ అయితే వచ్చినాయన్నమాట. ఈ బ్లాగ్ టెంప్లేట్స్. ఇందులో మనకి ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఒక ఇమేజ్ ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అని ఉంది. ఇక్కడ మనకు కావాల్సినవి ఉంచుకోవచ్చు. అవసరం లేని టెక్స్ట్ అంతా డిలీట్ చేసుకోవచ్చు. ఆహ్, ఇక్కడ ఇది లోగో అవి పెట్టమని చూపిస్తున్నాడు. ఈ లోగో మనకు అవసరం లేదు. ఇట్లా మనం ఏదైనా డిజైన్‌కి కావాలనుకుంటే ఆ డిజైన్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుందాం. ఇట్లా యాడ్ చేసాం. ఇంక ఇది మనకేం అవసరం లేదు. ఇక్కడ ఇవి తీసేసాం. జస్ట్ ఇక్కడ మీరేంటంటే లోగో యాడ్ చేయాలనుకోండి. మనం అప్‌లోడ్ చేస్తాం. ఇక్కడ అప్‌లోడ్స్‌లోకెళ్ళి మనం ఒక లోగో అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ మన లోగో. ఇక్కడ లోగో ఇక్కడ. లోగో కనిపించలేదు. సరే ఓకే. ఇక్కడి నుంచి మనం అప్‌లోడ్ చేస్తే ఇట్లా లోగో అనేది వచ్చేస్తది. మనకి మన వెబ్‌సైట్‌ది కాదు కాబట్టి మనం ఇది యాడ్ చేయట్లేదు. జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే లోగో వస్తది. ఇక్కడ యాడ్ చేసుకోవడానికి. ఇట్లా మనకు కావాల్సిన ప్లేస్‌లో యాడ్ చేసుకోవచ్చు లోగో. ఇప్పుడు ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ మార్చాలనుకోండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది మార్చుకోవచ్చనమాట. మనకి నచ్చిన కలర్. ఇవి ఏది కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతది. అలాగే ఈ ఫాంట్ స్టైల్ నచ్చలేదనుకోండి. ఇక్కడికొచ్చేసి ఈ ఫాంట్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మనం. ఇట్లా మారిపోతదనమాట. అలాగే ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ టెక్స్ట్ కలర్ ఇక్కడొస్తుంది. ఇక్కడ మనం యెల్లో కలర్ తీసుకోవాలనుకోండి. యెల్లో కలర్ సెలెక్ట్ చేసుకొని
యెల్లో కలర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి యెల్లో కలర్ ఫాంట్ వస్తుంది. ఇప్పుడు మనకిది కంప్లీట్‌గా లెఫ్ట్ అలైన్‌మెంట్‌లో ఉంది. దీన్ని రైట్ అలైన్‌మెంట్‌కి చేయాలంటే ఇట్లా సెంటర్ అలైన్‌మెంట్, రైట్ అలైన్‌మెంట్, ఇది జస్టిఫికేషన్ ఇట్లా మనం చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇవొచ్చేసి లిస్ట్. మనం ఏదన్నా 3, 4 పాయింట్స్ అట్లా రాసామంటే ఇది సెలెక్ట్ చేసుకుంటే ఈ బుల్లెట్ పాయింట్స్ అనేవొస్తాయి. ఇక్కడొచ్చేసి మనకి స్పేసింగ్ అనమాట. ఇదేమో లెటర్ స్పేసింగ్. అక్కడ చూడండి డిఫరెన్స్ దూరంగా వస్తున్నాయి. ఇట్లా తగ్గిస్తే తగ్గుతున్నాయి. లైక్ ఇదొచ్చేసి లైన్స్ మధ్య గ్యాప్ అనమాట. ఇట్లా మనం ఇవి 2 యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇది ఒపాసిటీ ఉంటది. ఒకవేళ మనకి ఇది ఇంత డార్క్ వద్దు అనుకుంటే దీన్ని లైట్‌గా చేయాలంటే ఒపాసిటీ యూజ్ చేసుకొని ఇది మనం కొంచెం తగ్గించుకోవచ్చు. ఇది కంప్లీట్‌గా డౌన్ అయిద్ది. ఇట్లా మనం చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు వరకు మనకిది ఇమేజ్ రూపంలోనే ఉంది. జస్ట్ దీన్ని మనం వీడియో ఫార్మాట్‌లోకి మార్చాలంటే యానిమేషన్ అప్లై చేసామంటే అది వీడియోలోకి మారిపోద్ది. ఇప్పుడు మనము ఇక్కడ వచ్చేసి ఇక్కడ డౌన్‌లోడ్ అనగానే మనకొచ్చేసి పీఎన్‌జీ ఫార్మాట్‌లో చూపిస్తుంది. ఇప్పుడు మనము యానిమేషన్ అనేది యాడ్ చేద్దాం. యానిమేషన్‌లో టెక్స్ట్ యానిమేషన్ చూద్దాం. టెక్స్ట్ యానిమేషన్ అంటే ఇక్కడ మనం ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుందనమాట. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫార్మాట్‌లో వస్తది. ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫార్మాట్‌లో వస్తది. ప్రస్తుతానికి ఇదొకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇది సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడొచ్చేసి మనం ఆ డౌన్‌లోడ్ ఆప్షన్ తీసుకొచ్చేస్తే ఇగో వీడియో ఫార్మాట్‌లోకి వచ్చేసిందనమాట. కాకపోతే మనకి ఇక్కడేంటంటే ఈ ఇమేజే కావాలి కాబట్టి ఇవన్నీ చేయట్లేదు. బట్ ఇలా మనం టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది నచ్చలేదు. వేరే ఇమేజ్ పెట్టాలనుకున్నాం. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక 3 ఇమేజ్ ఏదో పెడదాం అనుకున్నాం. లైక్ అప్పుడు ఎలిమెంట్స్‌లోకి రావాలి. ఎలిమెంట్స్‌లోకి వచ్చినాక ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి టైప్ చేస్తే మనకి ఇక్కడ ఎలిమెంట్స్ అని వస్తాయి. ఇక్కడ గ్రాఫిక్స్‌లోకి వచ్చామనుకోండి. ఇక్కడ మనకి కొన్ని ఇమేజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ ఇమేజెస్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. లైక్ దీన్ని సైజ్ తగ్గించుకొని మనం యాడ్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలో అక్కడ. లేదు ఇది కంప్లీట్‌గా తీసేసి ఇది యాడ్ చేద్దామంటే ఇదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇది వచ్చేసి మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ ఒపాసిటీ కనుక డిక్రీజ్ చేస్తే అది బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండిపోతుంది ఇంకా. ఇట్లా మనం యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇట్లా యాడ్ చేసేసి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇందులో కూడా మనకి కావాల్సిన చాలా రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ ఉంది. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కాకుండా ఏదన్నా లైట్‌కి రిలేటెడ్‌గా అనుకోండి డిఫరెంట్ లైట్ షేడ్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. మనము ఇవి సెలెక్ట్ చేసుకొని లైక్ ఇలా పెట్టాం కదా! దీన్నేంటంటే కొంచెం పెద్ద సర్కిల్ లాగా చేసేసి ఇట్లా ఇప్పుడు ఇది పైనుంది. దీన్నేంటి పొజిషన్ అనమాట. ఈ పొజిషన్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్‌వర్డ్ అన్నాం అనుకోండి. అది బ్యాక్‌కెళ్ళిపోయి బ్యాక్ ఇమేజ్ ఫ్రంట్‌కొచ్చేస్తది. ఇప్పుడు ఈ ఫోకస్ లైట్ అనేది మనకి బ్యాక్‌కెళ్ళిపోయిందండి ఫోకస్. ఇట్లా మనం మనకు కావాల్సినట్టు కాకపోతే దీనికి చాలా టైం స్పెండ్ చేయాలి. ప్రాపర్‌గా అలైన్ చేసుకుంటూ వస్తే ఇమేజెస్ అయితే చేసుకోవచ్చు మనకి మాక్సిమం. ఇలాంటి ఒక ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడొచ్చేసి డౌన్‌లోడ్ ఆప్షన్. ఇక్కడొచ్చేసి ఫ్రీ వర్షన్ వాళ్ళకి ఇదే ఏ సైజ్ అయితే ఉంటదో ఆ సైజ్ ఉంటది. చేంజ్ చేసుకోవడానికి రాదు. బట్ ఇక్కడ అదే పెయిడ్ వర్షన్ అయితే ఇది కొంచెం చేంజ్ చేసుకోవచ్చనమాట. సైజెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా సైజెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని డౌన్‌లోడ్ చేసేసాం. ఓకే అండి. ఇక్కడి వరకు మీరు రేపు ట్రై చేయండి. మీరు కూడా ఒక కీవర్డ్స్‌ని రీసెర్చ్ చేసుకొని ఆర్టికల్ రాసి తీసుకొని రండి. ఆర్టికల్ ప్లస్ ఇమేజ్. ఓకేనా? హలో! ఓకే మేడం. ఆ!
ఆర్టికల్ ప్రాంప్ట్ రాయడం ఐడియా ఉంది కదా! ఒకసారి ఐడియా లేకపోతే ఒకసారి వీడియోలో ఒకసారి చూసి మళ్ళీ ఆడియో అది మీరు ప్రాంప్ట్ అనేది రాయండి.